హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సాయి. ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇంతకు ముందు వీడియో ఒకటి చేశాను. ఆ వీడియోలో చూసిన వాళ్ళకి అందరికీ నా గురించి తెలిసే ఉంటుంది. ఈ వీడియోలో ఏంటంటే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చిత్తూరు సంబంధించిన అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి ఇది బ్యాక్ డోర్ జాబ్ అని చెప్పి ట్రై చేస్తూ నాతో పాటు జాబ్ ఫుల్ స్టాక్ నేర్చుకున్నాడు. అతను జాబ్ రావట్లేదని బ్యాక్ డోర్ ట్రై చేద్దాం కదా అని బ్యాక్ డోర్ ట్రై చేశాడు. అతనికి ఎంత చెప్పారంటే 2,40,000 చెప్పారనమాట. 40,000లో ఫస్ట్ 10,000 అంతా అడ్వాన్స్ ఇచ్చాడు. తర్వాత ఏదో స్టార్టప్ కంపెనీ అని చెప్పి మొత్తం డబ్బు పే చేసేసాడు. 2 months అయితే శాలరీ వచ్చింది అతనికి. కాల్ లెటర్ వచ్చింది, జాయినింగ్ లెటర్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. వెళ్ళిపోయాడు, జాయిన్ అయిపోయాడు. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొవైడ్ చేశారు ఫస్ట్. అతనికైతే డైరెక్ట్ ల్యాప్టాప్ కూడా ఇది చేశారంట, ఏది ఇంటికి పంపించారంట. సో అతను ఏమై అనుకున్నాడంటే ల్యాప్టాప్ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి కదా అని అనుకున్నాడు. అలాగా కొన్ని రోజులు ఏది 2 months చేశాడు. మంత్లీ 20,000 కాడికి శాలరీ అయితే వచ్చింది. 3rd month అయితే శాలరీ రాలేదు అబ్బాయికి. 3rd month శాలరీ రాకపోతే ఈ మీడియేటర్ ఉన్నాడు కదా, జాబ్ చేసిన అతను బ్యాక్ డోర్ నుంచి, అతన్ని అడిగితే అతను ఏం చెప్పాడంటే సమాధానం, వస్తుంది శాలరీ వస్తుంది. అతనికి కరెక్ట్గా ఫెస్టివల్ సీజన్ అన్నాడు. అది వినాయక చవితి టైంలో శాలరీ రాలేదు. వినాయక చవితి కదా వస్తుంది, ఇప్పుడు అన్నీ లీవ్స్ ఏంటి హాలిడేస్ ఉంటాయి కదా, అందుకు రావట్లేదేమో, వస్తుంది కన్ఫామ్గానే, నువ్వేం కంగారు పడగన్నాడంట. ఆ తర్వాత ఫోన్ అతడు మానేసాడంట. తర్వాత ఎన్నిసార్లు చేసినా కానీ. ఇంకా ల్యాప్టాప్ విషయానికి వస్తే ఆ ల్యాప్టాప్ కూడా అంత ఖర్చు అదే సేల్ చేసినా కానీ ఒక 20,000 కన్నా ఇంకా తక్కువ వస్తుందంట. అంత పాతదంట ల్యాప్టాప్ అది. ఆ ల్యాప్టాప్ ఇచ్చి మనోడికైతే వేసారనమాట బాగానే. ఇప్పుడు మొత్తం మా వాడు పోగొట్టుకున్నది ఒక 20,000 2 months శాలరీ వచ్చింది అన్నాను కదా, అదొక 40,000, ఇదొక 20,000 వేసుకున్న ల్యాప్టాప్ ఒక 60,000 రికవర్ అయింది అనుకోవచ్చు. కానీ 2 months అతను కూడా వర్క్ చేశాడు కదా వాళ్ళ కోసం. ఆ వర్క్ పోయినట్టే. అట్లీస్ట్ వెళ్ళలేదన్నా 2 lakhs వేసుకోండి అబ్బా, 2 lakhs అయితే పోయింది మా వాడికి. ఇంకా ఇలా కాదు, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాడు కంపెనీ దగ్గరకు కూడా వెళ్ళాడు. కంపెనీ అడ్రస్ ఏదో ఇస్తే కంపెనీ అడ్రస్ దగ్గరికి వెళ్తే అక్కడ కంపెనీ కూడా లేదు, ఏమీ లేదు. అక్కడేమో ఏదో మార్కెటింగ్ ఏజెన్సీ ఉందంట. మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళని అడిగితే ఇక్కడ ఎప్పటి నుంచో మేమే ఉంటున్నాము, ఇక్కడ ఏ కంపెనీ లేదు, కావాలంటే నువ్వు జాయిన్ అవుతానంటే జాయిన్ అవ్వు, 15,000 ఇస్తాం మార్కెటింగ్కి అని చెప్పారంటే. ఇంకా మా వాడికి ఇంట్రెస్ట్ లేక చిత్తూరు వెళ్ళిపోయాడు అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో అయితే చాలా ఇబ్బందులు పడ్డాడు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు తిట్టారనమాట. దానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత అలా ఉంటుంటే వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చిందంట, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గూగుల్ రివ్యూస్ ఏదో అని వస్తే అది చేద్దాం కదా అని అతను ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేశాడంట. ఆడేమో ఏదో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాడంట. ఆ టెలిగ్రామ్ లింక్లోకి వెళ్ళి అది చేశాడంట. అది 100 రూపాయలు, అదే 4 రివ్యూస్ ఇస్తే 100 రూపీస్, అలా 8 రివ్యూస్ ఇస్తే 200 అలా ఇచ్చాడంట స్టార్టింగ్. తర్వాత అలా చేసి 1000 ఇస్తే 1,500 వస్తుంది అన్నాడంట. డబ్బులు పెట్టాలన్నాడంట. ఎందుకు డౌట్ వచ్చిందంట, ముందు పర్వాలేదు పెడదామని పెట్టాడంట. తర్వాత 1,500 అయితే వచ్చింది రిటర్న్. ఇదేదో బాగుంది కదా అని అలా చేస్తున్నాడంట. అలాగా ఒక 2 days చేసిన తర్వాత 1,000 అలాగా 1,500 2 times వచ్చింది మా వాడికి. ఆ తర్వాత 80,000 ఇన్వెస్ట్ చేస్తే 1 lakh వస్తుంది అన్నాడంట. అంతే మా వాడికి ఇంకా ఏం చేయాలి, ఏదో రకంగా అప్లై పెట్టేస్తే 20,000 వచ్చేస్తుంది కదా రోజులో అని. అది వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఒక పోలీస్ అనమాట, పోలీస్ కానిస్టేబుల్ అంట. అతను అడిగి 80,000 బ్రో, నీకు 2,000 ఎక్స్ట్రా వేసి ఈవినింగ్ లోపు ఇచ్చేస్తామని చెప్పి 80,000 తెచ్చి ఇందులో పెట్టేసాడంట. ఇందులో పెట్టగానే ఆ డబ్బు అంతా మొత్తం మాయం. అక్కడ తీసుకుని మళ్ళీ రిప్లై లేదంటే ఏమీ లేదంటే వీడు డబ్బులు పంపించాడు, అదేమో అక్కడితో అయిపోయింది. అలా డబ్బులు అయితే రిటర్న్ రాలేదు మా వాడికి. 80,000 బొక్క అందులోనేమో 2 lakhs బొక్క, మొత్తం అట్లీస్ట్ ఒక 3 lakhs వరకు పోయింది. మీరు కూడా ఎవరైనా ఇలాంటి మెసేజ్లు వచ్చినా కానీ, లేకపోతే బ్యాక్ డోర్ జాబ్స్ ఇప్పిస్తామన్నా కానీ ఎటువంటివి ఏం నమ్మకండి. మా వాడైతే టార్చర్ అనుభవిస్తున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా రోజు ఏదో ఒకటి అన్నాడు. వాళ్ళ మదర్దే ఇది ఉంటుంది కదా, మళ్ళీ వేసుకునే చైన్ ఏదోని బ్యాంక్లో పెట్టి ఆ డబ్బులు తెచ్చి ఆ డబ్బులు పట్టుకెళ్ళి
ఆ 80,000 బాకీ తీర్చారంట. అప్పటి నుంచి ఇంకా మా వాడిని తిడుతున్నారంట పేరెంట్స్. అది కామన్ అది. ఎందుకంటే మా వాడు చేసిందే తప్పు, నేను ఒప్పుకుంటున్నాను. మా ఫ్రెండ్ చేసిందే తప్పు. ఎందుకంటే వాడు కూడా అలా చేయకూడదు కదా, అలాగా ఎవడు పడితే అని నమ్మేసి. వాడు కూడా ఎవరినైనా అడిగి ఉంటే ఇంకా బాగుండేది. నేను అట్లీస్ట్ నన్ను అడిగినా కానీ నేను చెప్పేవాడిని. ఎందుకంటే ఇంతకుముందు నా ఫ్రెండ్ ఒకడు, నా క్లోజ్ ఫ్రెండ్ కూడా ఒకడు అలాగే మోసపోయాడు 40,000. నన్ను అడిగితే వద్దనే చెప్తాను నేను, కానీ వాడు మాత్రం అలా పోగొట్టుకున్నాడు. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. వాడు ఇప్పుడే ఫోన్ చేశాడు నాకు, ఇదంతా చెప్తున్నాడు అనమాట, ఇలా ఇలా జరిగిందని. నేను చాలా రోజులు అయిపోయింది తనతో మాట్లాడి. తను ఈరోజు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి మాట్లాడాడు అనమాట. మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ ఫేకు, ఏం నమ్మకండి. జాబ్ కూడా మీరు డైరెక్ట్ ట్రై చేస్తేనే బెటరు. ఎందుకంటే మన ఇంటర్వ్యూ తీసుకుంటారు, అన్ని ప్రాసెస్లో జరుగుతాయి కాబట్టి మనకి నమ్మకం ఉంటుంది. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినా కానీ ఇబ్బంది. ఎందుకంటే ఫేక్ పెట్టినా కానీ డైరెక్ట్ ప్రాజెక్ట్ అసైన్ చేస్తాడు నీకు. ప్రాజెక్ట్ అసైన్ చేసిన తర్వాత నువ్వేం చేయలేవు. అక్కడ ప్రాజెక్ట్ వెళ్ళిన తర్వాత నువ్వు సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే నీకు వాడు ఏమీ ఇవ్వడు కదా, కంపెనీ వాడు. సో బాగా ప్రాక్టీస్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మీరు క్రాక్ చేసుకోండి. ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్డ్. కొన్ని ఫేక్ ఎక్స్పీరియన్స్, బ్యాక్ డోర్ జాబ్స్, ప్రాక్సీలు ఇటువంటివి అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ అయ్యి పట్టించుకోకండి, ఎందుకంటే మా ఇంట్లోనే కదా. ఇప్పుడు నేను అందరూ యూట్యూబర్లాగా రిచ్ ఏం కాదు. నేను పెద్ద పెద్ద కెమెరాలు కూడా వాడట్లేదు, పెద్ద పెద్ద మైక్లు వాడట్లేదు. ఇది వచ్చేసి బోయా M1, ఇది ఒక 700. నా ఫోన్ వచ్చేసి MI K20, అది వీడియో రికార్డర్కి. ఏమన్నా ఎడిట్స్ చేసుకోవాలంటే ఇన్షాట్ యూజ్ చేస్తాను, అది కూడా ఫ్రీగానే యూజ్ చేస్తాను. సో సపోర్ట్ చేయండి. నేను ఫ్యూచర్లో అయితే ఇప్పుడు డబ్బులు వస్తే దాచేసుకోం కదా, దాన్ని కూడా మనం సెటప్ అన్నీ చేసుకోవాలి ఫ్యూచర్లో అనుకుంటున్నాను. మరి మీరు కనుక నా ఛానల్ని సక్సెస్ చేస్తే కనుక నేను మంచి సెటప్ చేసుకుని స్టూడియో కింద తయారు చేసుకుని సింపుల్గా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం యూజ్ అయ్యే కంటెంటే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.